నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. గొప్పగా పనిచేసిన సందర్భం. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాలంటీర్లకి 10,000 రూపాయలు మరి వాళ్ళకి స్టైఫండ్ కానీ లేకపోతే ఇస్తానని చెప్పి మరి వాళ్ళని ఏ రకంగా తీసేసిన సందర్భాలు, వాలంటీర్ సిస్టమ్నే మొత్తం నిర్మూలన చేసిన సందర్భం. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది పిల్లలు వాలంటీర్ పిల్లల్ని తీసేసిన సందర్భం. మరి ఇది ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా అన్నాడు. మరి వాలంటీర్స్ కూడా పాపం చాలామందికి ఉద్యోగ ఉపాధి లేకపోవడం వలన కదా మరి వాలంటీర్స్ కింద వస్తూ ఉన్నారు. మరి నిజంగా ఆ రకంగా ఆలోచన చేసిన ఈ వాలంటీర్ సిస్టమ్ని కంటిన్యూ చేయాలి కదా. మరి ఈయనే మాటలు ఇచ్చాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి మాటలు ఇచ్చి వాగ్దానాలు చేసి మరి ఏ రకంగా వాలంటీర్ సిస్టమ్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన సందర్భం. మరి ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా ఆయన చెప్పిన మాటలు ఏమని చెప్తా ఉన్నాడు? భయం వేస్తూ ఉందంట. మేము సూపర్ 6 అనే హామీలు ఇచ్చాము, అది చూస్తుంటే భయం వేస్తూ ఉంది, ముందుకు వెళ్ళలేని పరిస్థితులు, ప్రజలు ఆలోచన చేయాలంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటి? నీ సూపర్ 6 హామీలన్నీ ఎత్తేస్తావనే కదా. దానికి అర్థం ఏంటి? ప్రజలు ఆలోచన చేయాలి. ఇంకా నయం అర్థం చేసుకోండి, ఇంక నేను ఇవ్వలేనని డైరెక్ట్గా చెప్పేలే. అదే నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు, ఆయన క్వశ్చన్ అవర్లో డైరెక్ట్గా చెప్పాడు 3 సిలిండర్లు ఇవ్వలేము అని. మరి ఇదే మంత్రి లోకేష్ గారు ఆయన ఏం చెప్తా ఉన్నాడు? అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఎంతమంది పిల్లలు ఉన్నారో ఐడెంటిఫై చేసుకుని, అసలు ఏంది ఐడెంటిఫై చేసేది? కలెక్టర్లకి సచివాలయాల వారీగా ఏ సచివాలయంలో ఎంతెంతమంది తల్లులు ఉన్నారు, ఎంతెంతమంది పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు అనేది ఎంతసేపు ఆ డేటా తీసుకోవడము. మరి దానికి కూడా మంగళం చెప్పిన పరిస్థితులు. మరి ఇదే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మరి ఏ రకంగా మాటలు చెప్పారు? 15,000 15,000 15,000 18,000 18,000 18,000 అని ఈ రకమైన మాటలు మాట్లాడి, ఇంకొక ఎవరో పాపం చిన్న పాప ఎవరో వస్తే మంచి హుషారుగా ఉంది, ఈ అమ్మాయికి కూడా 15,000. అసలు ఏం జరుగుతుంది? అసలు మీకన్నా అసలు డ్రామాలు ఆడేవాళ్ళు నయం. అంత గొప్పగా ప్రజల్ని వంచి డ్రామాలు ఆడారు. మేము అప్పటికి బేసిక్గా చెప్తాను ఉన్నాం. మరి ప్రజలు ఏ రకంగా ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు మాయలో పడ్డారో అర్థం కావటంలే. మరి రైతు భరోసాకి మంగళం పలికారా? అమ్మఒడి మొత్తం అందరి పిల్లలకి ఇచ్చేస్తా ఉన్నారు, మరి దానికి స్వస్తి చెప్పారు. మరి అదే రకంగా 1,500 రూపాయలు 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి డబ్బులు ఇస్తూ ఉన్నారు. నెల 1,500. ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఆ డబ్బు? ఎప్పుడు ఇస్తారు? దానికంటే ఒక నిర్దిష్టంగా చెప్పాలి కదా. మాకు ఇప్పుడు మేము సంపద సృష్టించిన తర్వాత 5 సంవత్సరాలు పోయేకి ఇస్తామని చెప్పాలా? లేకపోతే ఏదో ఒకటి చెప్పాలి కదా. ఎప్పుడు చెప్తారు? ఎప్పుడు ఇస్తారు? మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది కాకుండా రైతు భరోసా 20,000 ఇస్తానని చెప్పారు. ఏది 20,000 ఎక్కడుంది? ఈ పాటికి జగనన్న ఉంటే. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 45 crores ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు. అదేవిధంగా ఇక్కడ ముందుంటే ఈ ముందున్న బిల్డింగ్ కూడా ఇప్పుడు చూస్తే దీనంతా కూడా పగలగొట్టి కొత్త బిల్డింగ్ కట్టబోతా ఉన్నారు. నాట్కో నన్నపనేని గారికి వీళ్ళందరికీ కూడా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది చూసే వాళ్ళందరికీ మేము ఎందుకు ఇది పెట్టాము ఇక్కడంటే, మిగిలిన వాళ్ళు కూడా సమాజ సేవలోకి రండి, దీంట్లో కరప్షన్ లేకుండా మీరు ఇచ్చే 100 రూపాయలు
రూపాయలుగా పేదవాళ్ళకి అందే విధంగా చేసే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా తీసుకుంటాం. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వచ్చి సమాజ సేవలో పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా సత్యకుమార్ గారికి వారికి ఫుల్ అవగాహన ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏమేం చేయాలనేది. ఈ హాస్పిటల్కి కూడా లాంగ్ టర్మ్ గా అంటే మనం అవసరమైనప్పుడల్లా బిల్డింగ్ కడతా ఉన్నాం, ఇలా కాకుండా ఒక కాంప్రహెన్సివ్ గా అసలు ఈ హాస్పిటల్ 5-10 ఏళ్లలో ఎలా ఉండాలనే విధంగా ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ తీసుకోవటం, పార్కింగ్ కానీ ఎమర్జెన్సీ బ్లాక్ కానీ లేకపోతే ఇంకేమైనా సర్వీసులు కావాలి ఇవన్నీ చూసి చేయమని, అదేవిధంగా ఇంకా కొన్ని మాకు తెలిసిన ఇన్పుట్స్ మేము ఇచ్చాం. సత్యకుమార్ గారు దానికి సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఇక్కడ జిమ్ఖానా వారు 80 నుంచి 86 కోట్ల రూపాయలతోటి మెటర్నిటీ అండ్ చైల్డ్ పెద్ద బిల్డింగ్ 7 floors కడతా ఉన్నారు. దానికి కూడా ఎక్విప్మెంట్ ఇవన్నీ కావాల్సిన అవసరం ఉంది. కృష్ణబాబు గారిని అడిగా ఎక్విప్మెంట్ అది. ఇవి కాకుండా మిగిలిన సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా అన్ని టేకప్ చేసి సాధ్యమైనంత తొందరగా పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూస్తాం. థ్యాంక్ యూ. మంత్రి గారు చెప్పండి. మీరు గతంలో చెప్పారు రాష్ట్రంలో భూమి బీర్లు ఉన్నాయి, ప్రభుత్వం మాత్రం చాలా మంది ఆరోగ్యం క్షీణిస్తుంది, వాటన్నిటిని ప్రక్షాళన చేస్తారన్నారు. గత వయసులో కానీ ప్రభుత్వానికి సంబంధించిన బాధలు ఇచ్చారు, వాటన్నిటి ప్రక్షాళన చేసే దిశగా పెట్టే అవకాశం ఉందా ప్రభుత్వ అధికారులు? ఖచ్చితంగా నూతన ఎక్సైజ్ పాలసీ రాష్ట్రంలో రాబోతోంది. అదేవిధంగా శాండ్ పాలసీ రకంగా రాబోతుంది, నూతన ఎక్సైజ్ పాలసీ కూడా రాబోతోంది. ఇప్పుడు కూడా చూస్తున్నాం, ఇప్పుడు కూడా నేను వస్తూ చూశాను డీ అడిక్షన్ సెంటర్ ఇక్కడ కూడా ఉంది. రాష్ట్రంలో 25 డీ అడిక్షన్ సెంటర్లు ఆరోగ్య శాఖ నడుపుతా ఉంది. ఎందుకు అన్ని పెద్ద సంఖ్యలో నడపాల్సిన అవసరం వచ్చిందంటే గత 5 సంవత్సరాలు ఆ నాణ్యత లేని మద్యం తాగడం ఒక కారణమైతే, రెండోది విచ్చలవిడిగా రాష్ట్రంలో అందుబాటులో ఉంటున్న గంజాయి. అంటే గత పాలికలు వీటిని నియంత్రించలేని పరిస్థితుల్లో చిన్న పిల్లలు 7 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి చూస్తున్నాం మనం. ఇదే జిల్లాలో ఏం జరిగాయో కూడా మనం పక్కన పల్నాడు జిల్లాలో ఏం జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సంచలనం జరిగిందో తెలుసు. దానికి కారణం ఏంటో కూడా మనకు తెలుసు. అయితే అన్నిటి మీద నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాం. దానికోసమే గౌరవ ముఖ్యమంత్రి వారు కేబినెట్ సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది నార్కోటిక్స్ కంట్రోల్ కోసం. ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెంటనే ఒక ఐజీ స్థాయి అధికారిని కూడా నియమించడం జరిగింది. తర్వాత వెంటనే వాటి మీద ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లి రాష్ట్రంలో నాణ్యత లేని మద్యాన్ని, అదేవిధంగా గాంజాని, నార్కోటిక్స్ కూడా నియంత్రించే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గుంటూరు ఆసుపత్రి ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ శాంక్షన్డ్ బెడ్లు 1270 ఉంటే ప్రతిరోజు ఇన్ పేషెంట్లు 15 నుంచి 1600 దాకా వస్తున్నారు. ఫంక్షనల్ బెడ్లు కూడా దానికి అనుగుణంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నాట్కో ఫార్మా కంపెనీ వారు ఈ ఆసుపత్రిలో క్యాన్సర్ హెల్త్ కేర్ కోసం భవనాన్ని నిర్మించి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే, అనేక మంది ఇటువంటి ఉదాత్తమైన ఆలోచనతో ముందుకు రావాల్సి ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్యశాలలకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాల్సి ఉంది. ప్రభుత్వం ఒకవైపు తాను చేస్తున్నవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఫిలాంథ్రపిస్టులుగా ఉంటున్న వారు సిఎస్ఆర్ కింద కానీ ఇతరత్ర సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంగా గుంటూరు జిమ్ఖానా మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అల్యూమిని ఏదైతే ఉందో, వారు కూడా దాదాపు 100 కోట్లతో ఎంసీహెచ్ వాడికి ఇతర సౌకర్యాల మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా సహకారాలు అందించడం జరిగింది. దానికి కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ సిటీ సిమ్యులేటర్తో బ్రాకీ థెరపీ, అదేవిధంగా లీనియర్ యాక్సిలేటర్తో లెవెల్ 2 ఆసుపత్రిగా ఉన్న గుంటూరు క్యాన్సర్ హెల్త్ కేర్లో లెవెల్ 1కి వెళ్ళడానికి అవసరమైన పెట్ సిటీ స్కాన్ కూడా త్వరలో ఈ ప్రజాప్రభుత్వం. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కూడా ఎగిరెగిరి పడితే ఎక్కడ పోయి నిలబడ్డారు. వారి జీవితంలో కూడా అనుకోకుండా గాంధీ మహాత్ముని ఉందట ధర్నా చేస్తామని కానీ, అసెంబ్లీ బయట కూర్చుంటామని కానీ, ధర్నా చౌక్ దగ్గరికి పోయి నిలబడతామని కానీ, ఏ ధర్నా చౌక్ అయితే ఎత్తేసారో ఆ ధర్నా చౌక్ మీద నిలబడతామని వారు కలలో కూడా ఊహించకుండొచ్చు. వారు పోయి అక్కడ నిలబడ్డారు.
ఆ పూర్తి తెలంగాణ సాధించినామని చెప్పుకున్నటువంటి కేసీఆరే ఇవాళ ముఖం చాటేసే పరిస్థితి వస్తే, ఇవాళ మా సోనియమ్మ ఇచ్చింది తెలంగాణ అని చెప్పి ఎగిరెగిరి పడుతున్న మీరు అప్పుల తెలంగాణను అబద్ధమన్నా కావాలా? లేదు ఇది అప్పుల తెలంగాణనే అంటే మీరు 1,50,000 కోట్లతోని అభివృద్ధి చేస్తామని ఏ మాట అయితే చెప్తారో అది అబద్ధమన్నా కావాలా? ఏది నిజం, ఏది అబద్ధం? అప్పుల తెలంగాణ నిజమా? 1,50,000 కోట్ల అభివృద్ధి అబద్ధమా? లేదా అప్పుల తెలంగాణ అబద్ధమా? అయితే 1,50,000 కోట్ల ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి దాంట్లో నిలువ సొమ్ము ఉన్నట్టు లెక్క, జమ సొమ్ము ఉన్నట్టు లెక్కన. ఇది భట్టి గారు, శ్రీధర్ బాబు గారు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిన్న మాట్లాడతాడు నిజాం ప్రభువు నిజాం కాలేజ్ కట్టించిండు, మూసీనేది చేసిండు, అట్లాగే హుసేన్ సాగర్ కట్టిరు, ఇవాళ ఆయన చేసుట్లనే పత్తర్ఘాట్ ఉన్నది, ఆయనే చేస్తుండలా కబూతర్ ఖానా ఉన్నది, ఆయన చేసుట్లనే ఉస్మానియా హాస్పిటల్ ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి బట్టలు ఉడిపించి బతుకమ్మ ఆడిపించిన నిజాం నవాబు జ్ఞాపకం రాలేదా? ఈ తెలంగాణ, ఈ నిజాం స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరిని పన్ను వసూలు చేసి, రక్తం పిండి, పాలు పిండి, ఆడవాళ్లను మానభంగం చేసి పన్నులు వసూలు చేసిన నిజాం ప్రభు జ్ఞాపకం రాలేదా రేవంత్ రెడ్డి గారు? ఏం మాట్లాడతారు? ఎదురుగా అక్బరుద్దీన్ గారు ఉంటే మీకేమన్నా గజగజ అన్నదా? అక్బరుద్దీన్ గారిని చూస్తే ఏమన్నా చేవ చచ్చిపోయారా? అదా మీ పొగడతా? అక్బరుద్దీన్ గారికి మీరు చెప్తూ పోతున్నారా? ఇంకా నిజాం ప్రభు పెట్టిన భిక్షనే మన బతుకు అన్నట్టు మాట్లాడుతున్నావు. మన రక్తమాంసాలను పిండి, ఆడవాళ్ళ చనుబాలు పిండి, ఆడవాళ్లను మనభంగం చేసి మన నిజాం స్టేట్లో ఉన్న ప్రజల రక్త మాంసాలతోని పిండి వసూలు చేసి వల్ల హైదరాబాద్ నగరము ఆయన షోకుల కోసం తయారు చేసుకుంటే అదేదో ప్రజల కోసం తయారు చేసినట్టు మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. దీనికి ఏమన్నా న్యాయం అనిపిస్తుందా? ఏమన్నా అర్థం ఉందా? తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17 రోజు చేయాలని చెప్పి ప్రజలందరూ కోరుతా ఉంటే పురాణా నిజాం పోయిండు, నిజాంకు జాగీర్దార్ తిరిగి వచ్చిన కేసీఆర్ పోయిండు, ఇప్పుడు మళ్ళా నయా నిజాం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్టు రేవంత్ రెడ్డి గారు? ప్రజల ముందొచ్చి మాట్లాడు, ఒకసారి చెప్పి చూడు. అక్బరుద్దీన్ గారి సహకారం తీసుకుంటే దానం నాగేందర్ గారు గెలుస్తారని చెప్పి భూతు పురాణం మాట్లాడిన దానం నాగేందర్ గారు అక్బరుద్దీన్ వచ్చి క్షమాపణ చెప్పాలంటే చెప్పినావు. అది దానం నాగేందర్ గారి గెలుపోవటంలకు సంబంధించిన విషయం కాబట్టి ఆయన ఒప్పుకోవచ్చు. కానీ అసలు తప్పు మాట్లాడితే శిక్ష వేయాలా, సస్పెండ్ చేయాలని మాట్లాడిన ముఖ్యమంత్రి కళ్ళ ముందట భూతు పురాణం ఓపెన్ అయితే కూడా ఒక్క మాట మాట్లాడకుండా మూతి మీద చేసుకొని కూర్చున్నాడు. శ్రీధర్ బాబు గారు జారగిల్లబడి చూస్తున్నారు. భట్టి గారు అట్లాగే మౌనం వహించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే కూర్చున్నారు. సీతక్క గారు ఒక్క మాట మాట్లాడలేరు. పొన్నం ప్రభాకర్ గారు నవ్వుతుంటారు. ఎదుటి ఆఫ్ ద రికార్డులో కూడా మాట్లాడినటువంటి ఎదురుగా ఉన్న ఎమ్మెల్యేలకు కూడా కనీసం ఏం మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, సభా సంప్రదాయాలు ఏంది అనేది కూడా తెలియని పరిస్థితుల్లో తెలిసిన వ్యక్తులు తెలియని వ్యక్తులను ఉసిగొలుపుతూ అసందర్భంగా అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటే ఈయన మైకులు అన్న మాట వాళ్ళు మైకు లేకుండా అన్నారు. వాళ్ళను తీసి సస్పెండ్ చేసి టర్మినేట్ చేస్తే ఎలక్షన్ లేకుండా 5 సంవత్సరాల దాకా మొత్తానికే ఎలక్షన్లో పోటీ చేయకుండా చేస్తే బుద్ధి వస్తుంది. అప్పుడు నోరుంది కదా, ఒళ్ళుంది కదా, ధనబలం ఉంది కదా, అధికార బలం ఉంది కదా, నేనేదో రాజును అనుకుంటున్నారు రాజ్యానికి గెలిచిన నియోజకవర్గానికి. కానీ మేము సేవకులం, పనోళ్ళము, ప్రజల పక్షాన మాట్లాడాలనే ఆలోచనే లేదు. 95 గంటలల్లో కనీసం గంట సేపు కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడలే. ఎంతసేపు భూతు పురాణము, 70 గంటలు భూతు పురాణము. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు.
సీనియర్ సభ్యుడైన ఓవైసీ గారు కూడా, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా ఒక దశలో అంటే ఎజెండా పొద్దున షార్ట్ డిస్కషన్ ఎజెండా ఉంటే 10 గంటలకు 11 గంటలకు షార్ట్ డిస్కషన్ ఉంటే అదే రోజు పొద్దున 4 గంటలకు 5 గంటలకు మాకు ఎజెండా పంపించడం. అంటే అవకాశం లేకుండా మేము ప్రిపేర్ కావద్దు, ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడద్దు, ఎజెండాని ఏ రోజు కూడా ఒక రోజు మొదలు 24 అవర్స్ మొదలు వాళ్ళు ఇవ్వలే, ఏ రోజు కూడా. అయితే అర్ధరాత్రి లేకపోతే అదే రోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఇట్లా ఎజెండా పంపడం విషయంలో కావచ్చు, సభ్యుల తిట్లదండకం కావచ్చు, ముఖ్యమంత్రి గారి హావభావాలు కావచ్చు, ఆయన తిట్లదండకం కావచ్చు, ధర్మిలా మొత్తం వ్యవహారం అంతా చూసి, అసెంబ్లీ వ్యవహారం అంతా చూసి, మరి ఇవాళ ఆయన ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఏమన్నా అన్నాడు, ఆయన మిత్రపక్ష సభ్యుడైనటువంటి ఎంఐఎం సభ్యుడు, సీనియర్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా పాపమైన బాధతో, అంటే ఈ వ్యవహారాన్ని అంతా చూసి 25 సంవత్సరాలుగా నేను సభలో ఉన్నాను, ఇంత అధ్వాన్నంగా సభ నిర్వహించడం నేను ఎప్పుడు చూడలేదు అని ఆయన ఆన్ రికార్డ్ మాట్లాడినాడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు. అంటే ఇవాళ అసెంబ్లీ నడిచిన తీరుకు ఆయన వ్యాఖ్యలు, ఆయన అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి అడ్డం పడతాయి, నిదర్శనం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు జనరల్ గా ముఖ్యమంత్రి గారు అంటే ఏంటి, సభకు సభానాయకుడిగా పరిగణించాలి. ఆయన సభానాయకుడు కాకుండా ఒక అటవిక రాజ్యానికి రాజు ఎట్లయితే అటవికంగా ప్రవర్తిస్తాడో అట్లా ప్రవర్తించినాడు. ఎప్పుడైతే స్పీకర్ గారి దయతో ప్రతిపక్షంకు ఎప్పుడైనా డిస్కస్ చేయడానికి అవకాశం దొరికినప్పుడు, మైక్ దొరికినప్పుడు మా సభ్యులు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు, సబితా ఇందర్ రెడ్డి గారు కావచ్చు, వివేక్ గారు కావచ్చు, అట్లనే అనిల్ జాదవ్ గారు కావచ్చు, ఇట్లా ఎప్పుడైతే వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారో, సబ్జెక్ట్ మీద మంచిగా మాట్లాడి ప్రతిపక్షాలు పైచేయి అవుతున్నదో, ఆ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అటవిక రాజుగా రూపాంతరం చెంది సభలోకి వచ్చేసి ఇష్టమైన తప్పుడు పత్రాలు తీసుకొచ్చేసి అవి చదివి మమ్మల్ని తిట్టి సభని తప్పుదారి పట్టించే కార్యక్రమం చేసినాడు. మా ఏ చర్చ కూడా ముగించలే మేము. అన్ని చర్చల్ని కూడా మధ్యలోనే సీఎం గారు రావాలి, ఏదో తప్పుడు పత్రాలు చూపెట్టాలి, చదవాలి, ఏదేదో పొలిటికల్ గా మాట్లాడాలి, సభను పక్కుదవ పట్టించాలి, మా చర్చను మొత్తం ముగింపజేయాలి. ఆ రకంగా వ్యవహారం చేసినాడు. టోటల్ గా ఈ సభ మొత్తం జరిగింది గత ప్రభుత్వం మీద ఏడుపు, కేసీఆర్ గారిని తిట్టుడు, మేము ఎవరైనా ప్రజా సమస్యలు లేవైతే మమ్మల్ని బెదిరించుడు, మొత్తం ఆ కౌరవ సామ్రాజ్యం తిరిగా ఆ కౌరవులందరినీ మా మీద ఉసిగొల్పి మమ్మల్ని తిట్టిపించుడు, ఇది తప్ప వాళ్ళు చేసిందేం లేదు. మొత్తం ఎంత విచిత్రం అంటే అసలు కేసీఆర్ తెలంగాణకి ఏం చేయలేదు అంటాడు ఆయన. ఫైనల్ గా కన్నుండి చూడలేని కబోది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏమీ చేయలేదన్న మాట అంటే కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసే ఒక కుట్రలో భాగం. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మా పెన్షనర్స్ అంతా అడుగుతూ ఉన్నారు, ఏంటంటే మనకి ఈ అయ్యారు ఇస్తానన్నాడు కదా ఆయన వచ్చిన వెంటనే, మరి ఆ ప్రభుత్వం అప్పుడు ఇచ్చింది కదా ఇప్పుడు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారు. దాన్ని తక్షణమే మరి ఆ యొక్క మధ్యంతర భృతిని ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి మరి ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నా. మరి అదేవిధంగా
మరి ఈ యొక్క ఐఆర్తో పాటు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులైతేనేంటి, పెన్షనర్స్కి రావాల్సినటువంటి బకాయిలు చాలా ఉన్నాయి. మరి అవి మేము ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అవన్నీ కూడా మీకు ఇమ్మీడియట్గా మేము ఇస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దాంట్లో మెయిన్గా ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి జీపీఎఫ్ అయితేనేంటి, ఏపీజీఎల్ అయితేనేంటి, ఎన్కాష్మెంట్ ఆఫ్ అర్న్డ్ లీవ్ అయితేనేంటి, పిఆర్సీ లాస్ట్ పిఆర్సీ అరియర్స్ అయితేనేంటి, మెడికల్ రియంబర్స్మెంట్ అయితేనేంటి, ఇవన్నీ కూడా ఉద్యోగస్తులకు రావాలి. రిటైర్ అయినటువంటి పెన్షనర్స్ కూడా మరి పెన్షనరీ బెనిఫిట్స్ కూడా మరి వాళ్ళకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా మా ప్రభుత్వం వస్తే ఇస్తాము అని ఇమీడియట్గా ఇస్తామని చెప్పారు. అవి కూడా ఇంతవరకు ఉద్యోగస్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. అవి కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పారు కాబట్టి ఉద్యోగస్తులు అయితేనేంటి, పెన్షనర్స్ కూడా ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి ఈ వాలంటీర్ వ్యవస్థ, మేము వస్తే వాలంటీర్స్కి 5,000 నుంచి 10,000కు చేస్తాం అని చెప్పి ప్రకటించడం, మరి ఈనాడు ఆ యొక్క వాలంటరీ వ్యవస్థ అనేది ఒక అగమ్య గోచరంగా ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి దాదాపుగా వాళ్ళు 2,50,000 మంది దాకా ఉన్నటువంటి వాళ్ళు మరి రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వాళ్ళకు జీతాలు పెంచకపోగా ఉన్నటువంటి 5,000 కూడా ఇంతవరకు ఈ జూలై మాసం కానీ, అంటే జూన్ మాసానికి ఇచ్చేటువంటి ఆ శాలరీ ఏదైతే ఉందో జూలై 1వ తారీఖున కానీ ఆగస్టు 1వ తారీఖున కానీ 2 నెలలు కూడా వాళ్ళకి పే చేయలేదు. అంటే ఆ వ్యవస్థ ఉన్నదా లేదా అనేది కూడా ఒక అపనమ్మకంగా ఉంది, అసలు కన్ఫ్యూజన్గా ఉంది. కొంతమంది ఏమో కొనసాగుతుందని చెప్తారు, కొంతమంది ఏమో లేదని చెప్తారు. ఎక్స్టెన్షన్ కూడా వాళ్ళకి 1 year ఎక్స్టెన్షన్ ఇస్తారు జనరలీ. ఆ ఎక్స్టెన్షన్ కూడా జూలై మాసాంతానికి అయిపోయింది. అంటే జూలై 1వ తారీఖు, ఆగస్టు 1వ తారీఖు నుంచి దాన్ని రెన్యువల్ చేయాల్సినటువంటి అవసరం కూడా మరి ఆ ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఈ మేనిఫెస్టోలో చెప్పినటువంటి విధంగా దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 3,80,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఒక పెన్షనర్స్ కోసం ఒక కార్పొరేషన్ను మేము వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పారు. మరి దానికి కూడా మరి శ్రీకారం చుట్టి రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైనా కూడా త్వరితగతిన సాల్వ్ చేసుకునేదానికి అవసరం ఉండేటువంటి ఆ యొక్క కార్పొరేషన్ కూడా మీరు చెప్పినటువంటి విధంగా దాన్ని మరి నెలకొల్పాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మరి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల్లో దాదాపు కొత్తగా అపాయింట్ అయినటువంటి ఈ యొక్క గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి 1,20,000 ఉద్యోగస్తులతో పాటు అంతకుముందు ఎక్కువ మంది టీచర్స్ కానీ కొంత పోలీసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక 2.5 lakh 3 lakh ఎంప్లాయీస్ దాకా ఈ సిపిఎస్ కిందకి వస్తారు. వాళ్ళంతా కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా దీని మీద డిస్కషన్స్ జరిగాయి. మరి సిపిఎస్ను రద్దు చేయమని చెప్పి ఆ ఉద్యోగ వర్గాలన్నీ కూడా అడుగుతూ ఉన్నాయి, ఉద్యోగ సంఘాలు కూడా అడిగాయి. అయితే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేయలేము, ఒక జిపిఎస్ విధానాన్ని తీసుకొస్తాము అని చెప్పి ఉద్యోగ సంఘ నాయకులతో దప్పదప్పాలుగా జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్స్లో కూడా తెలియజేసి మరి రిటైర్ అయ్యే నాటికి వచ్చేటువంటి ఆ యొక్క శాలరీలో ఒక సగభాగం ఇస్తూ దాని మీద డిఆర్ కూడా డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఆ యొక్క రిటైర్ అయినటువంటి
సిపిఎస్ ఉద్యోగస్తులకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.